హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి ట్రిప్పులో మనకి క్యాటరింగ్ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత నేనైతే అటు నుంచి అటే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సామాన్లు అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఉదయాన్నే సండే లేచి మనకి మార్కెట్ చేసుకొని రావడం కంటే బెస్ట్ నైట్ తీసుకొచ్చి వండుకోవడం బెస్ట్ అనిపించింది. ఈ విధంగా నేనైతే మార్నింగ్ సంగటి చేసి రాగి సంగటి చేసి దాంట్లోకి నాటుకోడి పులుసు అయితే చేద్దాం అనుకున్నాను. కానీ నాటుకోడి పులుసు అనేది నా బడ్జెట్లో లేదు కాబట్టి నేనైతే ఫారం కోడి తెచ్చి పులుసు అయితే పెట్టేశాను అనమాట. ఈ విధంగా రాగి సంగటి కోడి పులుసు అయితే చేసేసాను ఉదయాన్నే. మా నాన్నగారికైతే మొదటిసారి నా చేతుల మీదకించి వండి తినిపించడం అనేది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నాన్నకైతే బాగా నచ్చేసిందనమాట రాగి సంకటి పులుసు. నా పాప అయితే రాగి సంకటి తినడం అయితే స్టార్ట్ చేస్తుంది. తనకి చేయి కాలుతున్నా గూడా తనైతే వేడివేడిగా తినడం అయితే చేసిందనమాట. తనకు కొంచెం ఘాటు ఉంటది కాబట్టి తనకైతే బాగా నచ్చేసిందనమాట. ఎందుకంటే మేము ఘాటుగైతే ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం. ఎప్పుడు చేసుకోము వంటలు. ఈ విధంగా ఆదివారం ఉదయాన్నే ఫ్యామిలీతో కూర్చొని సరదాగా తినడం అయితే జరిగిందనమాట. నేనైతే ఉండలు మొత్తం ఒక ప్లేట్‌లో చేసేసాను. నేనైతే ఏ ప్లేట్‌లో చేశానో అదే ప్లేట్‌లో పెట్టుకొని తినేసాననమాట. ఈ విధంగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ అయిపోవడం జరిగిన తర్వాత నేనైతే నా ఫ్రెండ్‌తో కలిసి సీఐటీయూ ఆఫీస్‌కైతే వెళ్ళడం జరిగింది. ఎందుకు సీఐటీయూ ఆఫీస్‌కంటే మేమైతే ఎక్కువ ఆన్‌లైన్‌లో ట్రిప్స్ నడిపిస్తూ ఉంటాం అనమాట. ఆన్‌లైన్‌లో రైడ్స్ ఎక్కువ కొడుతుంటాం అనమాట. మాకైతే ఆన్‌లైన్‌లో చాలా తక్కువ రేట్లు అనిపిస్తున్నాయి. ఈ మధ్య మరీ ఘోరంగా ఇస్తున్నారనమాట. దీని ద్వారా మా కుటుంబ పోషణ లేదంటే బండ్లకి ఈఎంఐలు కట్టడం గానీ, ఇల్లు కిరాయిలు కట్టడం గానీ ఇవి చాలా ఎక్కువైపోయినాయనమాట. సిటీలోకి ఇల్లు కిరాయి కట్టాలంటే మినిమమ్ 8,000 అయితే ఖచ్చితంగా ఉండాలి. అది దానికి వాటర్ ఇంకేమైనా మెయింటెనెన్స్ యాడ్ అయిందని కనుక యాడ్ అయితే గనక అది 10 వరకు వెళ్ళిపోతది. దీనికి తోడు మళ్ళీ కరెంట్ బిల్లు అవి ఇవి ఉంటాయనమాట. అదేవిధంగా బండ్ల కిరాయిలు అయితే కట్టుకోవాలి. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికొకరు ముందడుగేయాలి కాబట్టి మేమైతే సీఐటూ ఆఫీస్‌కెళ్ళి వాళ్ళతోని మాట్లాడి ఏ విధంగా అప్రోచ్ కావాలి, వినతి పత్రం ఎలా ఇవ్వాలి ఇవన్నీ డిస్కషన్ చేసి మేమైతే తనకి అక్కడ మెయిన్ పర్సన్‌తోని ఒక ఫోటో అయితే దిగి బయటికి రావడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మేము వస్తున్న సమయంలో ట్రాఫిక్ అయితే ఏం లేదు. అందులోనూ ఈరోజు నిన్న నైట్ గణపతి నిమజ్జనం చేశారు. బడా గణేష్ నిమజ్జనం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ ఎక్కువ రెస్ట్ మోషన్‌లో ఉంటారు కాబట్టి ఈరోజైతే కంప్లీట్‌గా అయితే ట్రాఫిక్ అనేది చాలా తక్కువుంది అని చెప్పుకోవచ్చు. మేమైతే ఎక్కువ పోర్టర్‌లో ట్రిప్స్ కొట్టడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా ఒకసారి పోర్టర్ ఆఫీస్ ఉంటే కలుద్దామని అయితే మేమైతే బయలుదేరినామనమాట. పోర్టర్ ఆఫీస్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాతయితే అక్కడైతే ఆఫీస్ అయితే క్లోజ్ ఉండడం జరిగింది ఆదివారం కాబట్టి. మేమైతే 10వ తారీఖు మళ్ళొకసారి ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో మాకు ఒక గ్రూప్ ఉంటుందనమాట. మేమందరం కలిసి ఒకసారి కలుద్దామని చెప్పేసి 10వ తారీఖు మళ్ళొకసారి అయితే ఎళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో కిరాయిలు కొట్టాలంటే మాత్రం చాలా ఓపికుండాలి. ఎందుకంటే రేట్లు తక్కువ, వెయిటింగ్ ఎక్కువ, లోడ్ గూడా ఓవర్‌లోడింగ్ ఏస్తారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నామనమాట. ఇవన్నీ గూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. చేసి రేట్లు పెంచిపిచ్చుకోవాలి. ఒక వినతి పత్రం ఇవ్వాలి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ గూడా మేమైతే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఈ విధంగా వెళ్ళేదారిలో మా యూనియన్ గూడా కలిసేసి సరదాగా అట్లా ఒక ఫోటో దిగేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాను. ఆదివారం సరదాగా ఫ్యామిలీతో ఉందాం అనుకున్నా గానీ, ఈరోజైతే ఈ విధంగా అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.